గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆయన మహిళల కోసం పాడిన ఒక్క పాట మీ గొంతు నుంచి వినాలనుంది. సో గద్దర్ గారు రాసిన పాటలు చాలా ఉమెన్ మీద చాలా ఉన్నాయి, అన్ని కొలాజ్లో పాడాను. సో నేను మొదటిగా చాలా చిన్నప్పుడు రేడియోలో విన్న పాట, చాలా అద్భుతం ఆ పాట. ఆ పాట ఒక జోల పాటలా ఉంటుంది. ఆ పాట ఒకటి ఇన్స్పైరింగ్ ఉంటుంది, గుండెని కదిలిస్తుంది. ఆ పాట చివరిగా నీ సంగతి చూస్తా బిడ్డ అంటది. సో అప్పుడు అర్థమయ్యేది కదా ఆ పాట. అలా 2-3 పాటలు పాడు. మదనా సుందారి మదనా సుందారి సందేలా పొద్దుల్లో జమినై పాపడదో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి నీళ్ళల్లో మెరిసేటి నీ మోము చూసో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి దారిన బోవంగా దొరగాడుగాసే మదనా సుందారి. అట్లాగే తర్వాత నేను విన్న పాట ఆయన నోట, అమాస సీకటి అర్ధరాతిరి సెల్లమ్మ ఓ సెల్లమ్మ ఎక్కడికమ్మా బయలుదేరినవు సెలమ్మ నా సెలమ్మ. అమాస సీకటి అర్ధరాతిరి సెల్లమ్మ ఓ సెల్లమ్మ ఎక్కడికమ్మా బయలుదేరినవు సెలమ్మ నా సెలమ్మ. బాయిల పడితే బాధలు తీరవు సెలమ్మ నా సెలమ్మ బందుకులెత్తి బయలుదేరవే సెలమ్మ నా సెలమ్మ. తరువాత విన్న పాట మా నాన్నమ్మ మీద రాసిన పాట. అది ఇప్పటికీ ఒక 50 ఏళ్ళు అయిపోతున్నా సరే పాట రాసి ఆ పాట వింటే ఇప్పటి కూడా స్త్రీ జీవితాలు అదే. సిరిమల్లే సెటు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినవోయి కూసుంటావెందుకమ్మో ఎందుకమ్మా నెత్తంత మాసింది రైకంత జినిగింది కొత్తది గొన నీకే కైకేలే లేవాయే కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మో నువ్వు కూలీకే పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ. తరువాత రాసిన పాట మా అమ్మ మీద రాశారు. అంటే అమ్మ మీద అంటే ఉద్యమాలకు వెళ్ళిపోయినాక ఎవరైతే స్త్రీలు ఇంట్లో ఉంటారో వాళ్ళ బాధను రాశారు. వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, ఏ విధంగా ఈ దోపిడి రాజ్యంతో ఎదుర్కొంటున్నారు, సామాన్య ప్రజలతో ఎదుర్కొంటున్నారని ఒక చిన్న పాట అమ్మ మీద రాసిన పాట. ఆ పాట ఏంటంటే, బావయ్యో ఒక్కసారి చూసిపోవా బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా ఆ బావయ్యో ఒక్కసారి చూసిపోవా బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా. సో అది తర్వాత మళ్ళీ ఇంకొక పాట రాశారు గద్దర్ గారు స్త్రీల మీద. ఆ పాట ఏంటంటే నిండు అమాస, చాలా అద్భుతమైన పాట. ఇప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఓ 100 ఏళ్ల ముందు ఎలా ఉండేనో స్త్రీ బతుకు, ఒక ఆడపిల్ల పుట్టగానే కడుపులోనే చంపేయడం, ఒక ఆడపిల్ల పుట్టింది అని తెలవగానే తీసుకుపోయి చెత్త కుప్పలేయడం, ఒక ఆడపిల్ల పుట్టిందని అని తెలవగానే 10 రూపాయలకు అమ్ముకోవడం, ఒక ఆడపిల్ల పుట్టిందని తెలిసగానే పెంచి వ్యభిచార గృహాలకు పంపడం ఇప్పటికీ దొంగచాటుగా జరుగుతూనే ఉంది. నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి మొగుడు ముద్దాడ రాలే ఓ లచ్చ గుమ్మడి నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. అట్లా గద్దర్ గారు స్త్రీల మీద చాలా పెద్ద ఎత్తున పాట రాశారు. ఇంకా అద్భుతమైన పాట అంటే జ్యోతిరావు గారి పులే మీద రాసిన పాట చాలా అద్భుతం. సో అట్లాంటి ఎన్నో స్త్రీల మీద ఎంతో గొప్పగా రాసి ఆ పాటలు ఇప్పటికి కూడా ప్రజల్ని కదిలిస్తాయి, ఇప్పటికి కూడా చైతన్యవంత పడుస్తాయి. ఇప్పటికి కూడా గద్దర్ గారిని ఎందుకు తలుచుకుంటున్నారు, ఎందుకు నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఒక పెద్ద దుమారం లేచిపోయినది తెలుగు రాష్ట్రాలలో మరియు భారతదేశం అంటే ఇంకా ప్రజలు ఆ సమస్యలు ఉన్నాయి.
ఆ ప్రజలని మనసుకి తట్టించి వాళ్ళ బాధని ఒక పాట రూపంలో రాసి దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చింది గద్దర్ గారు పాట. ఎప్పటి వరకైతే అణిచివేత ఉంటుందో అప్పటి వారికి గద్దర్ అన్న బతికే ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గారిది కీలక పాత్ర, ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఆయనకి సముచిత స్థానం అనేది దక్కలేదు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఆయనకి పద్మ అవార్డులదేముంది, ఏకంగా నోబెల్ బహుమతే రావాలని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? నో కామెంట్స్ అంటారు. ఎందుకలా? అంతే, నో కామెంట్స్. ద పీపుల్ విల్ డిసైడ్. అవమానాలు, అంతే, ఆవేదన, ఆ రోజుల్లో జరిగిన అంటే కన్నీళ్ళు అంటే ఎందుకు మర్చిపోయారా? ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా వేరండి. ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్, బట్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ద ఎడ్యుకేటెడ్, ద జర్నలిస్ట్, ద నార్మల్ పబ్లిక్, ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది కంట్రీ హ్యావ్ టు సీ how the political leaders change their face because of their sustenance or survival. వాళ్ళ బతుకు కోసం, వాళ్ళు బతకడం కోసం ఎన్ని కలర్స్ మారుస్తారని ప్రజలు నిర్ణయించాలి. నేను నా ఒపీనియన్ చెప్పాను. ద పీపుల్ హ్యావ్ టు డిసైడ్, ద పీపుల్ విల్ నో. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీయే వచ్చింది. అయితే ఆయన్ని అభినందించడం పక్కన పెట్టి గద్దర్కి రాలేదు అనే దాన్ని ఇష్యూ చేస్తున్నారు అని మళ్ళీ మీ వైపే రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. మీరేం సమాధానం చెప్తారు దీనికి? చాలా ఆనందంగా ఉంది. మందకృష్ణ మాదిగ అంకుల్ గారు మేము చిన్న నాయన అని పిలుచుకుంటాము. మా తండ్రి సమానులు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను మార్నింగ్ కాల్ చేసి మెసేజ్ పెట్టి, మీకు వచ్చింది నాన్న, చాలా హ్యాపీ ఫీల్ అయింది, వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అని చెప్దాం అనలేకపోతే దిస్ ఇన్సిడెంట్ అయిపోయింది. సో అన్నగారికి, అంకుల్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పే దాని లోపలనే మీరు ఇక్కడ నిప్పురవ్వ అంటించినారు. సో ఎవరిని అంటించారు నిప్పురవ్వ? మీరు ఎవరిని ఒక పెద్ద కొండని ఢీగొట్టినారు. గద్దర్ అన్న ఒక ఇండివిజువల్ కాదు, ఒక మహాశక్తి. గద్దర్ అంటేనే ప్రజల శక్తి. గద్దర్ గారికి గద్దర్ అనే నామకరణం చేసిందే ప్రజలు. ప్రజా యుద్ధ నౌక అంటే ప్రపంచంలో ఎవరికి ఆ బిరుదు రాలేదండి. ప్రజా యుద్ధ నౌక, పీపుల్స్ పోయెట్. మా నాన్న గద్దర్ అన్న నాకు ఒక్కదానికి నాన్న కాదు, నాలాంటి ఎంతోమంది స్త్రీలు, తమ్ములు యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అట్లా అనమాట. సో అంత పెద్ద మనిషిని తెలంగాణ ఏ గడ్డ మీద అయితే మీరు ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యి రాజ్యసభ టికెట్ తెచ్చుకున్నారు, ఆ గడ్డ కోసము ఎంతోమంది అమరులు త్యాగాలు పొందితే మీరు ఆ భూమి మీద నిలబడుతున్నారు. గద్దరన్న పాటతో తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రతి ఇంటిని ఆయన పాటతో కదిలించి ఐక్యం చేసి అన్ని కులాల వాళ్ళను, మతాల వాళ్ళను, పొలిటికల్ పార్టీ వాళ్ళను కలుపుకొని తెలంగాణ సాధనలో ఆయన పాటై ముందు నిలిచిన అతన్నే తెలంగాణ అంటే గద్దర్, గద్దర్ అంటే తెలంగాణ. మరి మీరు గద్దర్ అంటే తెలంగాణ ప్రజలు రియాక్ట్ కాకపోతే ఎలా అండి చెప్పండి? సో జనరల్ అలా రియాక్ట్ కాలేదనుకోండి, ప్రజలు కూడా పొలిటీషియన్స్ అయిపోయినా అనుకోవాలి. సో అట్లా అనమాట. సో ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ హ్యాపీ, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద అవార్డ్స్ వీ గాట్ టు ద both of the great legendary personalities. But the thing is, the other thing happened, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అంతే. మందకృష్ణ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక దళిత బిడ్డగా ఎస్సీ ఉపవర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి? గద్దర్ అన్న బౌద్ధ మతం, బౌద్ధవాది. గద్దర్ అన్న అంబేద్కర్వాది. మా అమ్మ కూడా అంతే. సో మేము ఏ భావజాల్లో పెరిగామంటే కుల నిర్మూలన, వర్గ నిర్మూలననే వినుకుంటూ వచ్చాం. సి వాట్ యు లిజన్ చిన్నపిల్ల నుంచి అది తెలుస్తుంది. సో నేను ఆ భావజాలంతోనే వెళ్తున్నాను. భారతదేశంలో మాట్లాడే హక్కు, చెప్పే హక్కు ఉంది కాబట్టి కులం గురించి నేను ఎక్కువ మాట్లాడకుండా, వాళ్ళైతే ఏదన్నా కులం గురించి, వర్గీకరణ గురించి వెళ్తుంటే దానికి డెఫినెట్లీ నా వంతు సపోర్ట్ చేస్తూ ఉంటూ వస్తాను.
అట్లాగే భారతదేశాన్ని నడిపించే ఒక భారత రాజ్యాంగం అనేది ఉంది. ఆ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఇన్ని కులాలున్నా, ఇన్ని మతాలున్నా, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నా కానీ ఇంకా కలిసే ఉన్నాము, మానవులుగా బతుకుతే ఉన్నాం. లేకపోతే భారతదేశం ఒక నరకం కనిపించదు. సో భారత రాజ్యాంగం ప్రకారం కులగణన చేసి దాని ప్రకారము ఈ కుల వర్గీకరణ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఇచ్చేస్తాం, మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత, ఒక 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకేదో ఒక కులం మీద పోరాటం స్టార్ట్ అవుతుంది కదా. సినీ ప్రముఖులకు, కవులు, కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేశారు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకు ఆయన అస్తమించిన తర్వాత కూడా రాజకీయాలు, అలాగే అవార్డులు, పురస్కారాల పేరుతో ఆయన పేరుని రాజకీయాలకి వాడుకుంటున్నారా? రాజకీయాలకు వాడుతున్నామని అనలేము. ఇక్కడ గద్దర్ గారు అనగానే యావత్ ప్రపంచమంతా గద్దర్ అని కొట్టగానే తెలంగాణ బొమ్మ కనిపిస్తుంది గూగుల్లో. తెలంగాణ లీడర్స్ అని కొట్టగానే మొదటి పేరు గద్దర్ అని ఎంతోమంది కనిపిస్తూ ఇప్పటికాలం గద్దర్ గారి పేరు కనిపిస్తుంటుంది. సో తెలంగాణ సాధించి పెట్టిన మనిషిని అవమానించారు, మనిషిని మనిషిగానే గుర్తించలేదు. గద్దర్ అనే కాదు, తెలంగాణ కోసం తమ జీవితాలు అర్పించి యాక్సిడెంట్లు అయ్యి కుటుంబమే నాశనం అయిపోవాలని గుర్తించలేదు. దేనికోసం తెలంగాణ 100 ఏళ్ళుగా కొట్లాడి సాధించుకున్నామండి. మొదటి గౌరవమే లేదు, ఇంకా ఆత్మేడు ఉంది. సో ఆత్మగౌరవ కొట్లాట ఏమైపోయిందండి? సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తీసుకుంది తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులు, కళాకారులు, మేధావులు, అక్కలు, చెల్లెలని వాళ్ళ రీసెర్చ్ బేసిస్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గద్దర్ అన్న ఎవరైతే తెలంగాణ కోసం గొంతై ప్రజల్ని కలపడంలో గొప్పతనం ఉందండి, గుర్తుపెట్టుకోండి. సో ఏ మనిషి అయితే లక్షలాదిగా యుగ పురుషుడు, ఎవరన్నా దోతిని ఇష్టపడతారండి? ఎవరన్నా గొంగడిని ఇష్టపడతారండి? ఎవరన్నా చేతిలో కర్ర, చినిగిపోయిన కర్ర, గజ్జలు ఇష్టపడతారండి కదా? బట్ ఇట్ బికేమ్ ఏ ఐకాన్, రైట్? ఇప్పుడు సౌత్ ఇండియాలో చూసుకుంటే మీరు ఏ ఫ్లోక్ సింగర్ అయినా సరే, పల్లెల నుంచి వచ్చిన ఎవరైనా సరే, దే ఫీల్ వెరీ ప్రౌడ్. మేము గద్దర్ అనే శిష్యులు, మేము గద్దర్ అని గోచి గొంగడి గజ్జలు కట్టుకొనే వస్తారు. ఒక సంస్కృతిని, ఒక రాష్ట్ర సంస్కృతిని మార్చేసి ఆ సంస్కృతిని ప్రభావం భారతదేశమంతా వ్యాపింపజేసిన గొప్ప సంస్కృతి చరిత్ర సృష్టించిన గద్దర్ గారికి ఆయనకు నంది అవార్డు తీయలేదు. నంది అవార్డులో ఇచ్చే అదేమంటారు ఫైనాన్షియల్ బెనిఫిట్ కంటే మరీ ఎక్కువ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, ఇంకెక్కువ యాడ్ ఆన్ చేశారు అవార్డ్స్ని. నంది అవార్డు పక్కన పెట్టలేదు. నంది గారి బదులు చాలా తెలంగాణకు గౌరవప్రదమైన, ఇట్స్ అ హానర్ ఫర్ అస్, మా గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఓవర్ అంటే గద్దర్ గారి అవార్డు. అంటే ఏ తెలుగు ఇండస్ట్రీని, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలుగు ఇండస్ట్రీని పట్టించుకోలేదు, గౌరవించుకోలేని ప్రభుత్వము ఆ తెలుగు ఇండస్ట్రీకి, ఎందుకంటే ఒక సినిమా లక్షలాదిగా వేలాదిగా ప్రభావం చేస్తుంది ప్రజల మీద. ఆ సినిమాని మనం వాళ్ళ కష్టపడుతున్నాని వాళ్ళ గౌరవించుకోవాలని, మిమ్మల్ని గౌరవించుకోవాలంటే మా గ్రేటెస్ట్ గౌరవం ఎవరు ఇస్తాం మీకు? మా గ్రేటెస్ట్ గౌరవం మా గద్దర్ అన్న. సో మేము గద్దర్ అన్న పేరు పెడుతున్నాం, గద్దర్ అన్న పేరుతో మిమ్మల్ని గౌరవించుకుంటున్నాం. వీఆర్ గివింగ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ టు వర్డ్స్ అనే ఒక పాజిటివ్ దృక్పథంలోనే ఇవ్వడం జరిగింది. ఎందుకు గద్దర్ గారిని గుర్తు చేసుకోవాలంటే ఎస్, గద్దర్ గారిని, తెలంగాణ అమరవీరులని, చాకలి ఐలమ్మని, అట్లా ప్రతి ఒక్కరిని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే రేపు రానున్న తరానికి, రానున్న యువతకి వాళ్ళ జీవితాలు తెలవాలి కదండి. వాళ్ళ కష్టం వస్తే సూసైడ్ చేసుకోమంటారా, లేకపోతే ఆలోచింపజేసి ఏ విధంగా తిరుగుబాటు చేయమంటారా? గాంధీ గారిలాగా నిరాహార దీక్ష చేద్దామా?
తెలంగాణ ఉద్యమంలో ఇంటింటిగా రోడెక్కి, మనం ఎవరిని చంపలే, అయినా సరే రోడ్డు మీదకి ఎక్కి ప్రదర్శనలు చేసుకుంటా, యాజిటేషన్స్ చేసుకుంటా కలిసి కొట్లాడదమ్మా. మరి ఏ విధంగా వాళ్ళని బతకడం? ఇలాంటి గొప్ప వాళ్ళని తలుసుకుంటేనే, గొప్ప వాళ్ళ గురించి చెప్తూనే, గొప్ప వాళ్ళ చరిత్ర రాస్తుంటేనే, గొప్ప వాళ్ళ వాళ్ళ మీద పేర్లు అవార్డులు ఇస్తేనే, గొప్ప వాళ్ళ స్టాచ్యూలు పెడితేనే ఏదో రానున్న తరానికి తెలుస్తుంది వాళ్ళు ఏందని. లేకపోతే ఎలా తెలుస్తుందండి? సో ఒక పాజిటివ్ దృక్పథంతో, రైట్, ఎంత సింపుల్గా ఉందంటే తెలంగాణ, మన తెలంగాణ ఎక్కడుందండి? మన తెలంగాణ ఉద్యోగాలు లేవండి 10 ఏండ్ల నుంచి, ఏజ్ బార్ అయిపోయిందండి. డ్రగ్స్ కంప్లీట్గా హైదరాబాద్ చూడండి డ్రగ్స్తో ఉంది. మారుమూల గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న పిల్లలు కూడా హుక్కాలంట. అదేదో మొన్ననే కంప్లైంట్ వచ్చింది మాకు. మా అల్వాల్ ఏరియా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో హుక్కాలు పిల్లలు బయట ఇది చేస్తున్నారంట. ఎక్కడంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇచ్చాను. ఎక్కడ కంప్లైంట్ చేస్తాం? ఎవరి దగ్గర పోతాం? ఎట్లా కొట్లాడతాం? తెలంగాణ ఎటుపోయింది? తెలంగాణ భౌతికంగా తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ, మనిషికి విలువిచ్చే తెలంగాణ కావాలని మరో సామాజిక యుద్ధాన్ని మొదలుపెట్టడానికి వెళ్ళి చనిపోయిన గద్దరన్న ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ తన భుజాల మీద పట్టుకొని పోయింది. కాబట్టి గద్దరన్న బిడ్డగా నేను కూడా కాంగ్రెస్ పార్టీతో జత కలిపి నడుస్తున్నాను. మహాత్మా గాంధీ తర్వాత ప్రత్యేక ఆహార్యంతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు గద్దర్ గారు. ఆయన ఎప్పుడు కూడా షర్ట్ వేసుకునేవాళ్ళు కాదు, ధోతీ కట్టుకునేవాళ్ళు, చేతిలో ఒక పెద్ద కర్ర ఉండేది, గజ్జలు కట్టుకునేవాళ్ళు, ఎప్పుడు ఈ గొంగడి ఉండేది, చేతిలో రుమాలు ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ గొంగడిని మళ్ళీ మీరు ధరిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటి? గద్దర్ గారి ఆశయాలకు ప్రతీక వెన్నెల గద్దర్ అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. గద్దరన్న నాన్నగారు చనిపోగానే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద మనసుతో, చాలా నిజాయితీగా ఏఐసిసి నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, ప్రియాంక గారు మేము వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళ మర్యాదపూర్గా కుటుంబానికి కలిసినప్పుడు, గద్దర్ గారు చనిపోగానే అందరూ సామాన్య ప్రజలు, తెలంగాణ భారతదేశ ప్రజలు ఎంత బాధపడ్డారో వాళ్ళ కళ్ళలో అంత బాధ చూసాం మేము. అప్పుడు అన్నారు, గద్దరన్న పాట ఆగొద్దు, గద్దరన్న యుద్ధశైలి ఆగొద్దు, ఇది రానున్న తరానికి ఇవ్వాలి. ఎంతోమంది లక్షలాదిగా గద్దరన్న శిష్యులు ఉన్నారు, రైట్. వాళ్ళతో పాటు గద్దరన్న కుటుంబం నుంచి ఎవరికన్నా వాళ్ళు ఇష్టపడితే, వాళ్ళకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు ఒప్పుకుంటేనే, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఒప్పుకుంటేనే వాళ్ళకు మనం రాజకీయాలకు రావడానికి అవకాశం ఇద్దాం.